ఇవాళ రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని అంటే ఈరోజు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు. వీళ్ళు విమర్శించడం అనేది పక్కన పెడదామా మనం కాసేపు, ఎందుకంటే వాళ్ళని రాజకీయ నాయకులుగా తీసుకుంటాం. నిజంగా మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రజలకు మేలేంటని మాట్లాడుకుంటూ నిజంగా ఏముంది? ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడితే అది రాజకీయ మాటలనేసి కొట్టిపారుస్తారు కదా. ఒక్కసారి నేను కూడా తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టిన బిడ్డనే కాబట్టి పక్కన పెడదాం. కొన్నిసార్లు జర్నలిస్ట్ అనే పదం ఇవన్నీ కూడా పక్కన పెడదాము. ఈ నిజంగా ఏమొచ్చినాయి గతంతో కంపారిటివ్ చేసుకుంటే 2014 ముందు ఎట్లుండే తెలంగాణలో పరిస్థితులు తెలియదా? కరెంటుకి ఎంత కోసపడ్డారు, నీళ్ళకి ఎంత కోసపడ్డారు, పెన్షన్లు ఎంత ఉండే అంతకుముందు ఇవన్నీ తెలివయా? నీళ్ళ గురించి ఎంత కోసం ఉండే, ఇంట్లో తాగనిక నీళ్లు కావాలంటే కూడా ఆ బోరింగ్లో నీళ్లు కొట్టుకొచ్చుకొని, లేకపోతే ఆ బోర్ల నీళ్ళు ఉప్పులు ఉన్నాయంటే క్యాన్లు కొనుక్కొని బావి దగ్గరికి పోయి కరెంట్ వస్తే ఆ మోటార్ నీళ్ళు పట్టుకొచ్చుకొని తాగిన పరిస్థితులు లేవా తెలంగాణలో? ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ప్రజలు మర్చిపోయారా? లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మర్చిపోయారా? పొద్దున 6 గంటలకు కరెంటు పోతే రాత్రి 7-8 గంటలకు 6 గంటలకు కూడా వస్తుందని కాచుకొని కళ్ళు కాయలు కాస్టల్లాగా ఎదురు చూస్తూ ఉండేది కరెంటు గురించి. ఇక మోటార్లు పెట్టడానికి త్రీ ఫేజ్ కరెంటు కావాలంటే ఎప్పుడో వస్తే రాత్రిపూట వేస్తే అర్ధరాత్రి పోయి మోటార్లు పెట్టుకొని షాకులకు గురై, పాముల కాట్లకు గురై, తేలకాట్లకు గురై చచ్చిపోయిన వాళ్ళు లేరా? మేం చేసినాము అనేసి ఈరోజు అసెంబ్లీలో కానీ లేకపోతే ఏడైనా కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే నిజంగా నేను ఒక మాట అడుగుతాను, మీరు ప్రజల్లో చర్చకు సిద్ధమా? అసలు ప్రజలు ఇది అడగాలనుకుంటున్నారు, మీరు సిద్ధంగా అండి ప్రజల్లోకి చర్చకు? అసెంబ్లీ కంటే కూడా నిండు ఎక్కడన్నా ఒక దగ్గర ప్రజలకు అవకాశం ఇవ్వండి. ఏం చెప్తారు? రుణమాఫీ అన్నారు. ఎంత రుణమాఫీ చేశారు? మీరు 30,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. అందరికీ రుణమాఫీ కావాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారము ఎక్కడ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఉండగా స్వయాన రైతు డిక్లరేషన్ చేసిరు. ఏం చేసిరు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, రైతు బంధును కాస్త రైతు భరోసా చేస్తున్నాము. ఎకరానికి 7,500 అంటే 2 దఫాలు కలిపి 2 పంటలు కలిపి 15,000 రూపాయలు ఇస్తామన్న విషయంగా చాలా చెప్పారు. ఎంత అనుకున్నారు? ఫస్ట్ అన్ని లోన్లు మాఫీ కావాలి అని అంటే 60,000 కోట్ల బడ్జెట్ అవసరమైంది. దాన్ని తగ్గించి అట్లీస్ట్ 45,000 కోట్లన్నా సరిపోతాయని బ్యాంకర్స్ మీటింగ్లో చెప్పారు, కూర్చొని మొత్తం కూడా సమీక్షలు చేసినప్పుడు. దాని తర్వాత ఏమొచ్చారు? 30,000 కోట్లు చేస్తామని చెప్పారు, కండిషన్స్ అప్లై అని చెప్పారు. దానికి కూడా జనాలు చూస్తూ ఊరుకున్నారు. కానీ చేసిందంతా నాకు తెలిసి 17,000-18,000 కోట్లకు మించి కూడా చేయలేదు. కానీ మీరు చెప్తున్న లెక్కలు 21,000 కోట్లు చేశామని చెప్పినారు. అయినప్పటికీ కూడా ఇంకా 9,000 కోట్లు బాకీనే ఉన్నాయి కదా. మరి చేసిరా? అది సంపూర్ణమైన రుణమాఫీ ఎట్లా అవుతుంది అనేసి ఏ రోజన్నా మీరు ప్రశ్న వేసుకున్నారా? చాలా గొప్పగా ఎవరు చేయలేదు. మీరే చెప్పారు కదా నోటితోటి. డిసెంబర్ 9వ తేదీన ఒక్క రోజుల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. చేసిరా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ఎక్కడికి పోతే అక్కడ ఎంపీ గెలవాలి, పార్లమెంట్ సీట్లు గెలవాలని దేవుళ్ళ మీద ప్రమాణం చేసిరు, ఓట్లేసిరు. ఆ ఓట్లను కూడా మర్చిపోయారు కదా. సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు 2,500 రూపాయలు అసలు ఊసన్న ఎత్తుతున్నారా? పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? కానీ కేవలం ఈరోజు ఫ్రీ బస్సు, ఈరోజు అందులో అర్హులు కాదు అనర్హులకు కూడా ఫ్రీ బస్ అవసరం లేదు కదా. టికెట్ పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, టీచర్లకు వీళ్ళకి అసలు ఫ్రీ బస్ ఎందుకు? ఈ ప్రశ్న మాట్లాడుతుంటారు కదా, ఓర్వలేక మాట్లాడుతున్నారు అన్నారు. కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏం మారింది అనేది మీకు తెలీదా? 400 రూపాయలకు సిలిండర్ అని చెప్పారు, 500 రూపాయలకు. సారీ, ఎంతమందికి ఈరోజు ఫ్రీ సిలిండర్ వస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు గ్రామాలలో ఒక లిస్టు పెట్టగలుగుతారా? ఇంతమందికి వచ్చింది.
రుణమాఫీ ఇంతమందికి అయింది. నేనేమంటానంటే మీరు పబ్లిక్లో పెట్టండి. అసెంబ్లీ కంటే కూడా, అసెంబ్లీలో ఎందుకంటే మీరు మాత్రమే మాట్లాడగలుగుతారు కదా. ప్రశ్నించే వాళ్ళకి ఎట్లాగో మైక్ ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు. అదే మీరు పబ్లిక్లోకి వస్తే ఏం ఘనత చూసి మిమ్మల్ని గెలిపిస్తున్నారు అనుకుంటున్నారు? ఏమన్నంటే మాకు పార్లమెంటులో 8 వచ్చినాయి, మాకు అందులో 65 వచ్చినాయి, మేము అధికారంలోకి వచ్చినామని చెప్తారు కదా. ఏదో గుడ్డిలో మెల్లెలాగా వచ్చిర్రు అధికారంలోకి, కానీ తర్వాత జరుగుతున్నది ఏంటి? ఎంతసేపు ఒక పిఆర్ స్టంట్స్ మీద ముందుకు పోతున్న వైనమే కనిపిస్తుంది కదా. ఇలా జనాలకు తెలియదా? అందుకే కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా పెట్టే ధైర్యం లేక వెనకడుగు వేస్తున్న వైనం కూడా కనిపిస్తుంది కదా. ఈరోజు మీరు పెద్దలు వాళ్ళకి చెప్తారా? అవ్వాతాతలకు సమాధానం చెప్తారా? వితంతువులకు సమాధానం చెప్పగలుగుతారా? పెన్షన్ వచ్చే వాళ్ళకు, వికలాంగులకు సమాధానం చెప్పగలుగుతారా మీరు? పెన్షన్స్ 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఇదిగో మేము వస్తే రేపే 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 అని మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఏమైనా ఈ ఆ పెద్ద మాటలని ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా. ఎప్పుడు ఇస్తారు మహిళలకు 2500 అడిగితే ఏమంటారు? ఇంకేదో చెప్తారు. కేవలం మీరు చెప్పుకునే మీ దగ్గర ఉన్న గొప్ప అస్త్రం ఏంటిదంటే కేవలం ఆ ఫ్రీ బస్ అన్నది ఒకటి మాత్రమే. అద్భుతంగా చేసినాం, 10 ఏళ్ళ విధ్వంసాన్ని ఏముంది 10 ఏళ్ల క్రితం చెప్పండి. అసలు 10 ఏళ్ల క్రితం తీసుకుందాం. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత బేరీజ్ నిజంగా తెలంగాణ పుట్టిన వాళ్ళైతే గిటంటే కంపు నోరేసుకొని కంపు మాటలు మాట్లాడు. 10 ఏళ్లలో ఏం జరిగింది, ఆ 10 ఏళ్లకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది తెలియకుండా ఉన్నారా? ఇలా కాంగ్రెస్లో ఉన్న, పార్టీలో ఉన్న, ఇలా మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి తెలియదా? ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వాళ్ళకి తెలియదా? ఇలా లేకపోతే సామాన్య ప్రజలకు తెలియదా? మా దగ్గరకు వస్తే మేమేందో చూపిస్తామని ఇలా తెలంగాణ ప్రజలు అంటున్నారు.